ద వర్స్ట్ స్టేజ్ కి ఇప్పుడు వచ్చినాయి బేసికల్లీ. సో చూడాలి ఇంకా లైక్ ఇప్పుడు ఎస్సీఓ మీటింగ్ కి వెళ్ళాము, చైనాతో రష్యాతో ఇంకా క్లోజ్ గా మనం మూవ్ అవుతున్నాము, డీటాలరైజేషన్ కి ప్లాన్ చేస్తున్నాము, ఐఎంఎఫ్ ని పక్కకు తొలగించాలని ట్రై చేస్తున్నాము. సో ఇంకా ఎలా ఉండబోతుంది భారత్ అండ్ యుఎస్ మధ్యలో రిలేషన్షిప్స్ అని చూడాలి. సో న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు మాత్రం బట్టబయలు చేశారు క్లియర్ గా. ఫస్ట్ థింగ్ ఏంటంటే యుఎస్ ది ఏ సంబంధం లేదు, ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో ఈ ఒప్పందం జరిగింది. సెకండ్ ఇది మోడీ ట్రంప్ ని నోబెల్ పీస్ ప్రైజ్ కి నామినేట్ చేయలేదు, అబ్జెక్షన్ చెప్పారు. ఎందుకంటే బికాస్ దిస్ ఈజ్ నాట్ ఎ కేస్. నామినేట్ చేస్తే మనం ఒప్పుకున్నట్టే కదా వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉందని, లేదని క్లియర్ గా చెప్పుకుంటున్నాం. అండ్ అసలు రీజన్ ఏంటి, పాకిస్తాన్ వాళ్ళు మనది స్ట్రాటజిక్ గా మన విషయాలు తెలుసుకొని ఆల్రెడీ వాళ్ళది బాగా దెబ్బతినుంది. లైక్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అన్ని రకాలుగాను దెబ్బతినుంది. అండ్ మనది డామినెన్స్ ఉంది కాబట్టి ఆ టైంలో నావల్ గాను, డిఫెన్స్ పరంగాను, ఎయిర్ ఫోర్స్ పరంగాను మనది డామినెన్స్ ఉంది. అండ్ దే గాట్ టు నో. అండ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది అని వాళ్ళు ముందుగానే యాంటిసిపేట్ చేసి వాళ్ళు సీజ్ ఫైర్ కి వచ్చారు. అండ్ వీ యాక్సెప్టెడ్ ద సీజ్ ఫైర్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అండ్ ఎవ్రీ ఇండియన్, పాకిస్తానీ అండ్ ఆల్సో వరల్డ్ నోస్ దిస్. పైకి ఒప్పుకోరు అంతే.